హాయ్ అందరికీ నమస్కారం. నేను ఏఎన్బిఎస్ నారాయణ పురాణామృతం ఛానల్ నుండి. నేను ప్రస్తుతం అరకులో ఉన్నాను. ఇక్కడ నుంచి పాడేరు వెళుతున్నాను. ఇప్పుడు పాడేరు కూడా చాలా అందమైనటువంటి దృశ్యాలు ఉంటాయి. బస్సులో వెళ్ళేప్పుడు చాలా అందంగా ఉంటుంది. వచ్చేటప్పుడు మోటార్ సైకిల్ మీద వెనకాల రోడ్డు లోగో తీయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాను. ఇప్పుడు పాడేరు వెళ్తున్నాను. అంచేత ఆ లోగో చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడండి. ఈ పూర్తి వరకు చూసి మా ఛానల్ని పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రండి. ఈ రోడ్డు పాడేరు నుంచి అరకు వెళ్ళేటప్పుడు రోడ్డు ఇది. రోడ్డు హైవే రోడ్డు చేస్తున్నారు. వైజాగ్ నుండి భద్రాచలం వరకు హైవే రోడ్డు వేస్తున్నారు. చాలా బాగుంది కదా. ఈ రోడ్డు ఇలా తీయాలని చెప్పేసి ఎంతో రిస్క్ చేసి ఈ వీడియో తీశాను. చూడండి, ఒక అతనికి మోటార్ సైకిల్ ఒక 1000 రూపాయలు ఇచ్చి మోటార్ సైకిల్ వెనకాల కూర్చొని కెమెరా పెట్టుకుని అలా తీయాలని నాకు ఎన్నాళ్ళ నుంచో కోరికగా ఉండి ఈ వీడియో ఇలా తీస్తున్నాను. గతుకులు వచ్చినప్పుడు ఆ కెమెరా పడిపోతుందేమో అని కూడా భయం వేసింది. చూడండి, ఎంతో కష్టపడి తీశాను వీడియో. మీరు పూర్తి వరకు చూసి మా పురాణామృతం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఇలాంటి ప్రకృతిలో మనం అలా బండి వేసుకుని వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. చూడండి, రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో. ఇది నేషనల్ హైవే రోడ్డు. ఈ రోడ్డు ఇప్పుడే తయారు చేస్తున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. వైజాగ్ నుండి భద్రాచలం వరకు బాగుంటుందని ఈ రోడ్డుని చూస్తే ఇలా లోగో మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి లోగో తీయాలని అనిపించింది. అందుకని తీస్తున్నాను. ఈ వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ రోడ్డు చూడండి ఎన్ని వంకర్లు తిరుగుతూ వస్తుంది. చాలా బాగుంది కదా. ఇలాంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం అరకులోనే చూడగలుగుతాం. ఇంకో చోట ఎక్కడ మనకి కనిపించవు. చూడండి ఎంత బాగుందో. ఆ కొండలు కోనలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం, అసలు పొల్యూషన్ అనేటువంటిది ఉండదు. ఆ కొండలు చూస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఈ రోడ్డు చూడండి ఎంత అందంగా వేశారో, చాలా బాగా వేశారు. ఇక్కడ గాలి పీల్చుకుంటే చాలు, చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం. స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి వాతావరణం. ఇది సిటీల్లో ఇలాంటి వాతావరణం మనకు దొరకదు. చాలా అద్భుతంగా ఉంది. చూడండి అక్కడక్కడ రోడ్డు ఇంకా తయారు కాలేదు. గతుకుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ కెమెరా పడిపోద్దో అని భయం వేస్తుంది అనమాట. అయినా సరే ఎంతో జాగ్రత్తగా తీసాను. దేవుడి దయ వల్ల ఏవి నష్టం జరగలేదు. కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కానీ వీడియో చాలా బాగా వచ్చిందండి. నేను 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం నుంచి ఈ అరకు వస్తున్నాను. మొట్టమొదటగా వచ్చినప్పుడు వేసవికాలంలో వచ్చాను. ఆ వేసవికాలం చాలా చల్లగా అనిపించింది నాకు. మనం విజయవాడ, మచిలీపట్నం ఆ ఏరియా కంటే 7-8 డిగ్రీలు చక్కగా తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఇక్కడ చాలా చల్లగా అనిపించి ఇది వేసవికాలానికి చాలా బాగుంటుంది అనిపించేసి ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు నాకు సుమారు 70 సంవత్సరాలు. నాకు 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం అసలు సెల్ ఫోను, టచ్ ఫోను ఎలా వాడాలో కూడా తెలియదు. ఆ లోగోలు ఎలా తీయాలో తెలియదు. చూస్తూ ఉండటమే కానీ తీయాలని ఆశ ఉన్నా కానీ తీయలేకపోయేవాడిని. నాకు అసలు టచ్ ఫోనే తెలియదు, రాదు కూడా. నేను చదువుకుంది 10th క్లాస్ ఏమోలని టచ్ ఫోన్ ఎలా ఉపయోగించాలో తెలియకపోతే అలా జాయిగా ముందు ఒక 5,000 పెట్టి టచ్ ఫోన్ కొని, చూడండి రోడ్డు ఎంత బాగుందో, దాన్ని నేర్చుకోవటం మొదలుపెట్టాను. అలా నేర్చుకుని ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఈ అరకు అందాలు
అందరికీ చూపించాలి, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూపించాలి అనేటువంటి కోరికతోటి ఈ వీడియోలు తీస్తున్నాను. నేను ఇక్కడ 10 రోజులు ఉంటాను. 10 రోజులు రోజుకు 1000 రూపాయల చొప్పున, ఇంకా అదనంగా వీడియోలు తీయడానికి ఇంకొక 500 చొప్పున చాలా ఖర్చు అవుతుంది. అయినా సరే ఇంత ప్రకృతి రమణీయమైనటువంటి అందాలను ప్రజలందరికీ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మొన్న జనవరి 4వ తారీఖున ఈ ఛానల్ పెట్టాను, పురాణామృతం ఛానల్ పెట్టాను. అప్పటి నుంచి తీస్తున్నా. మిత్రులారా, నా ఛానల్ ఇంకా మానిటేషన్ కాలేదు. ఇదిగోండి, ఇక్కడే చాపురాయి అంటారు. ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. అందరూ ఇక్కడ జలపాతం ఉంటుంది. ఆ జలపాతంలో స్నానాలు చేయడానికి ఈ అరకు వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఈ చాపురాయిని చూస్తూ ఉంటారు. ఈ చాపురాయి ప్రత్యేకించి వీడియో మన పురాణామృతం ఛానల్లో పెట్టాను. చాలా బాగుంటుంది. ఇక్కడ చిరంజీవి పాట బంతి చామంతి అనే పాట అంతా ఈ చాపురాయి దగ్గరే తీశారు. ఇక్కడ షూటింగ్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా అందమైనటువంటి ప్రదేశాలు కావాలంటే మన ఆంధ్రాలో అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ అరకు. ఆ తర్వాత కొంచెం దూరం వస్తే కొద్దిగా 4 అడుగులు ఒక అర కిలోమీటర్ రాగానే ఇక్కడ మహేష్ బాబు సినిమా అర్జున్ అనేటువంటి సినిమాని తీయడం జరిగింది. ఆ అర్జున్లో పాట వస్తూ ఉంటుంది, జీపులో వెళుతూ ఉంటారు. ఇదిగోండి, ఈ వంతెన ఇదివరకు పాతగా ఉండేది. ఆ మహేష్ బాబు సినిమాలో ఆ వంతెన, పాత వంతెన ఉండేది. ఇప్పుడు ఆ వంతెన తీసేసి కొత్తగా వంతెన కడుతున్నారు. ఆ వంతెన ఇదే. చూడండి ఎంత అందమైనటువంటి దృశ్యాలు వెనకాల కనపడుతున్నాయో. ఆ సినిమాలో మనం చూస్తుంటే అబ్బా ఎంత బాగున్నాయో ఏరియా అంతా అనిపిస్తుంది. ఈ ఏరియా అంతా ఇక్కడే తీస్తున్నారండి. ఈ అరకులోని అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి. నా ఛానల్ ఇంకా మానిటేషన్ కాలేదండి. నాకు ₹1 ఆదాయం కూడా రావట్లేదు. అయినా సరే మనం ప్రజలందరికీ ఈ అరకు అందాలన్నీ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో తీస్తున్నాను. ఇవన్నీ కూడా ఏ వీడియోలు ఎవరు కూడా తీరండి. ఎందుకంటే ఇక్కడ ఉండాలంటే చాలా ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి, ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరు ఇక్కడ 10 రోజులు ఉండడానికి సాహసించరు. ఇక్కడ ముఖ్యంగా ఏం చేస్తారంటే 1 రోజు 2 రోజులతో ఈ లోగో పూర్తి చేసేస్తారు. ఏం చేస్తారు, బుర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, ఈ చాపురాయి ఈ చూపించేసి అయిపోయింది, అరకు ఇంతే అనుకుంటారు. కానీ అరకు చుట్టుపక్కల ప్రాంతాలు చూడవలసినవి చాలా ఉన్నాయండి. మీకు రూము గవర్నమెంట్ అయితే 1200 1300 ఫర్ డే ఉంటుంది. కానీ బడ్జెట్ రూములు 500కి 600 కూడా దొరికేటువంటి రూములు ఇక్కడ అరకులో ఉన్నాయండి. ప్రైవేట్ రూములు ఉన్నాయి. అవి నా పురాణామృతం ఛానల్లో షార్ట్ వీడియోలో ఒక దసుద లాడ్జ్ అని కూడా ఒక వీడియో పెట్టాను. అది చూడండి. అక్కడ బడ్జెట్ రోజుకి 500 600కే మనకి రూమ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇక్కడ 10 రోజులు ఉండి ఈ ప్రకృతిని ఆస్వాదించాలనేటువంటి వాళ్ళు తక్కువ రేట్లో రూమ్ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది. చూడండి రోడ్డు ఎంత బాగుందో, ప్రకృతి అందాలు వెనకాల చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అవే మనం సినిమాల్లో చూస్తే చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటాయి. ఆ రోడ్డు ప్రక్కన కొత్తగా హోటల్స్ ఇవన్నీ పెడుతూ ఉన్నారు. ఇవి కూడా చాలా అందంగా బాగుంటాయి. ఈ రోడ్డు చూడడానికి, వెనకాల దృశ్యాలు చూడడానికి, ఈ రోడ్లో ప్రయాణం చేస్తేనే చాలా బాగుంటుంది. అరకు నుంచి పాడేరు వెళ్ళేటువంటి రోడ్డు. నేను పాడేరు వైపు నుంచి అరకు వస్తున్నాను. ఈ అందమైనటువంటి దృశ్యాలన్నీ మీకు ఇలా చూపిస్తున్నాను. ఇంకొక వీడియో అరకు నుంచి పాడేరు వెళ్ళేటువంటిది కూడా, ఆ వీడియో కూడా తీశాను. ప్రభాస్ గారి సినిమా డార్లింగ్ అనేటువంటి సినిమా కూడా ఇక్కడే చిత్రీకరించడం జరిగిందండి. ఆ ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తాను. పెద్ద రాజభవనం లాగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లోనే అందరు యాక్టర్లు వచ్చి ఆటలాడుతూ సరదాగా కాలక్షేపం చేయడం అనేటువంటి సీను అంతా కూడా ఇక్కడే తీశారు. ప్రభాసు అటు వెళుతూ ఉంటే గేట్ దగ్గర హీరోయిన్తో కొంచెం గొడవ పడటం జరుగుతూ ఉంటుంది కదా, ఆ సీన్ కూడా ఇక్కడే తీశారండి. ఇదంతా కూడా పచ్చని చెట్లతో అలరారుతూ ఉండటం వల్ల చాలా చల్లగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 4000 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల కూడా
ఇక్కడ చల్లగా ఉంటుంది, వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. చూడండి, ఇక్కడి వారందరూ కూడా ప్రకృతిని ఆరాధించడం అనేటువంటిది పూర్వకాలం నుండి జరుగుతుంది. చెట్లు ప్రాణంగా చూసుకుంటారు, చెట్లు ఎవ్వరు నరకరండి, పెంచుతూ ఉంటారు. ఈ వ్యవసాయం కూడా ఈ కొండల్లోనే వీళ్ళు చేస్తూ ఉంటారు. పోడు వ్యవసాయం అంటారు, తక్కువ నీళ్ళతో ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు అన్నమాట. ఈ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం చాలా బాగుంటుంది. చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్. ఇదిగో ఇక్కడ చిన్న పల్లెటూరు ఉంది. లోనకి వెళితే కురిడి అనేటువంటి గ్రామం ఒకటి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఈ మెయిన్ రోడ్డు కనపడుతుంది, కానీ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయండి. లోపలికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక 50 ఇళ్ళు 100 ఇళ్ళు ఉంటాయి. రకరకాల చాలా పల్లెటూళ్ళు ఈ చుట్టుపక్కల ఉండడం మనం చూడవచ్చు. మెయిన్ రోడ్డు మీద పెద్దగా కనిపించవు, కానీ లోపలంతా చాలామంది జనం ఉంటారు. అందరూ కూడా ట్రైబల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఇదంతా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ మనుషులందరూ చాలా మంచి వాళ్ళండి. చూడండి, ఇదిగో ఇక్కడే ప్రభాస్ సినిమా డార్లింగ్ సినిమా తీయడం జరిగింది ఈ ప్లేస్లోనే. అక్కడ పెద్ద మీకు దూరం కనపడుతుంది బ్లూగా షెడ్డు, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు. అదేదో రాజభవనంలా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అది ఇక్కడే తీశారు, డార్లింగ్ సినిమా ప్రభాస్ది. ఇప్పుడే రైల్వే గేట్ కూడా వస్తుందండి, ఆ రైల్వే గేట్ కూడా మనం చూడవచ్చు. ఆ రైల్వే గేట్ దగ్గరే ప్రభాస్ హీరోయిన్ తోటి గొడవ పడటం కూడా మనం చూడవచ్చు. ఈ ప్రక్కన చూడండి, తేనెటీగల పెంపకం చేస్తున్నారు. తేనె పెంచి ఇక్కడ తేనెను సేకరించి తేనె అమ్ముతూ ఉంటారు. ఈ తేనెటీగల పెంపక పరిశ్రమ కూడా ఇక్కడే చక్కగా ఉంటుంది. దూరం నుండి పువ్వులు తీసుకొస్తాయి. ఇదేనండి డార్లింగ్ సినిమాలో తీసినటువంటి గేట్, ప్రభాస్ సినిమాలో తీసినటువంటిది. హీరోయిన్కి జరిగేటువంటి సంభాషణ. గేట్ వేస్తే బాగుండు అనుకున్నాను, గేట్ వేయలేదు. గేట్ వేస్తే ఇంకా విపులంగా కాసేపు తీసేవాడిని. గేట్ వేయలేదండి. గేట్ తీసేయటం వల్ల మనం గేట్ దాటిపోతున్నాం. చాలా అద్భుతంగా తీశారు. ఇక్కడ సీన్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా రోడ్డు రిపేర్లో ఉందండి, ఇంకా రోడ్డు వేయాలి. ఆ రోడ్డు బాగా వేస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇంకా తయారవలసిన రోడ్డు చాలా ఉంది. ఇంకొక 1 ఇయర్లో మొత్తం రోడ్డు అంతా తయారైపోతుంది. అప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అరకును కూడా డెవలప్ చేస్తున్నారు. టూరిజం వాళ్ళు డెవలప్ చేస్తే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది, చేస్తే చాలా బాగుంటుంది. నేను మాట్లాడినటువంటి మోటార్ సైకిల్కి ఏదో ఫంక్షన్ ఉందంట, అర్జెంటుగా వెళ్ళాలంట. ఎక్కడన్నా కాసేపు ఆపమంటే ఆయన ఆపట్లేదు, స్పీడ్గా లాగింగ్ చేస్తున్నాడు. సరే ఏం చేస్తాం, తప్పదు కదండి, ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాను. ఇది చూడండి, లోగో చాలా బాగుంటుంది. మహేష్ బాబు పాట కూడా ఇక్కడే తీశారండి. అర్జున్ సినిమాలో సాహసం అనేటువంటి పాట వస్తుంది. ఆ పాట అంతా పాడితే మళ్ళీ కాపీరైట్ అంటారు. ఏదన్నా చిన్న ఏదన్నా సినిమాల్లో ఉన్నటువంటిది ఏదన్నా పెడితే అండి కాపీరైట్ అని పెట్టి పెడుతున్నారు. అసలే మన ఛానల్ ఇంకా మానిటైజింగ్ అవ్వలేదు, కాపీరైట్లు పడకుండా చూసుకోవాలి. అందుకని లేకపోతే చక్కగా అన్ని పాటలు పాడి మీకు వినిపిందును. చూడండి రోడ్డు ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా. వెనకాల సీనరీ కూడా చూస్తుంటే బాబా ఎంత బాగుందో. ఈ రోడ్డు అమ్మట ప్రయాణం చేస్తే చాలు అన్నట్లుంది. మీరు ఇంటి దగ్గరే ఉండి ఈ ప్రయాణాన్ని చక్కగా ఆస్వాదించాలని, మీరందరూ చాలా సంతోషంగా ఈ ప్రయాణాన్ని అంతా ఆస్వాదించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. చూడండి ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఎంత బాగుందో. ఇప్పుడు అరకు పాత గ్రామానికి మనం వచ్చేస్తున్నాం అనమాట. అరకుకి ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడే జైపూర్ జంక్షన్ అని ఇక్కడ ఉంటుందండి. ఇటు మీరు చూస్తున్నటువంటి దానికి కుడి ప్రక్కగా వెళితే ఒరిస్సా వెళ్ళిపోతుందండి. అది ఆ ఒరిస్సా వెళ్ళేటువంటి రోడ్డు. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అనేటువంటి ఉద్దేశంతో తీశాను. ఇదిగోండి ఇది జైపూర్ వెళ్ళే రోడ్డు. ఈ తిన్నగా వెళ్ళిపోతే ఒరిస్సా వెళ్ళిపోతామండి. అది కూడా చాలా మంచి రోడ్డు, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ ఒక లోగో
జైపూర్ వెళ్ళే రోడ్డు కూడా చాలా అద్భుతంగా బాగా అందంగా ఉంటుంది. కొండలు కోనలు చాలా బాగుంటాయండి అక్కడ కూడా. అది కూడా ఆ వీడియో కూడా తీస్తాను, చూడండి ఎంత బాగుందో. ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఇక్కడే చాలా పాటలు, చాలా సినిమాలు ఇక్కడ తీయటం. ఈ అరకు అందాలు మనం చాలా సినిమాల్లో మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు ఇంకా అందంగా కనపడుతుంది అరకు. ఈ రోడ్లు అవి వేసాక ఇంకా చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ వీడియో చాలా ఖర్చు పెట్టి తీశారండి. మీరు దయచేసి వీడియో చివరాఖరి వరకు చూసి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ కామెంటు, మీ అభిప్రాయాలు కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. మీకు ఇలాంటి వీడియోలు నచ్చినాయి అంటే ఇంకా కొన్ని చేయడానికి. రోడ్డు అంతా చాలా దుమ్ముగా ఉందండి. రోడ్డు డైవర్షన్ ఏదో పెట్టినట్టున్నారు. దుమ్ము చాలా లేచిపోతుంది, కళ్ళలో కూడా పడిపోతుంది. వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది. రోడ్డు డైవర్షన్ చేసినట్టున్నారు ఇక్కడ. సరే ఏం చేస్తాం, చూడండి ఈ రోడ్డు మళ్ళీ ఎంత బాగుందో. ఈ అరకుకి వచ్చేసేటువంటి రోడ్డు అండి. ఇంకా అరకు దగ్గరలోకి వచ్చేసాం. అరకు దగ్గరకు వచ్చేస్తున్నది. అరకులో సంత జరుగుతుందండి, ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఆ శుక్రవారం సంత చూడవలసిన సంత అండి. ఆ సంతలో అన్నీ అమ్ముతారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా కోళ్ళు, మేకలు, అన్ని ధాన్యాలు, కూరగాయలు ఇవన్నీ పండించుకొచ్చి ఈ సంతలో అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట. ఈ అరకు సంత కూడా చాలా బాగుంటుంది. అరకు సంత వీడియో ప్రత్యేకించి వీడియో తీసి మన పురాణామృతం ఛానల్లో ఉందండి, మీరు చూడండి. చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని రకాలు అమ్ముతారు అక్కడ. ఇంకా విశేషం ఏంటంటే కొంతమంది మిషన్లు తీసుకొచ్చి ఆ మిషన్లు అక్కడే మనకి చొక్కాలు లాగులు కుట్టేసి ఇస్తారనమాట. ఆ చొక్కాలు లాగులు మనకి అక్కడే ఏది కావాలంటే అక్కడ కుట్టేసి ఇచ్చేస్తుంటారు. మళ్ళీ సాయంత్రానికి ఆ మిషన్లు అంతా పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇలాంటి సీన్ మనం ఈ అరకు సంతలోనే చూడగలుగుతాం. చూడండి ఎంత బాగుందో ఈ వాతావరణం అంతా కూడా. ఈ రోడ్డు చూడండి ఎంత టర్నింగ్, చాలా బాగుంది. ఇక్కడ పెద్ద వాగు ఉంది. ఆ వాగులోంచి కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కడం వల్ల ఇలాగ కనపడుతుంది. చూడండి ఎంత బాగుందో. దగ్గరికి వచ్చేసామండి. ఇంకా కొద్ది దూరం వెళ్ళగానే అరకు వచ్చేస్తుంది. ఇదేనండి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేస్తున్నామండి. ఈ రైల్వే క్వార్టర్స్ అండి, ఇవన్నీ కూడా రైల్వే క్వార్టర్స్. అరకు రైల్వే స్టేషన్ కూడా చాలా అందంగా ఉంటుందండి. ఆ అరకు రైల్వే స్టేషన్ కూడా ఒక ప్రత్యేకించి వీడియో తీసి మన పురాణ అమృతం ఛానల్లో పెట్టడం జరిగింది. పనికిరానటువంటి ఇనప వస్తువులతోటి అద్భుతమైనటువంటి ఆర్ట్ అక్కడ తయారు చేసి అరకు స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా మన పురాణ అమృతం ఛానల్లో చూడండి. ఇదేనండి అరకు రైల్వే స్టేషను, చాలా బాగుంటుంది. ఈ స్టేషను ఇంతకుముందు ఛానల్లో పెట్టారని ఇంక ఇక్కడ ఆగకుండా ఎదరికి వెళ్ళిపోతున్నాయండి. ఇంకొంచెం ఎదరికి వెళ్ళగానే అరకు సంత ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది వీడియో చూడండి. నాకు ఈ సెల్ ఫోన్ గురించి టెక్నాలజీ అంతా వేదామృతం అనేటువంటి ఛానల్ శ్రీనివాస్ గారని ఉన్నారు, ఆయన భీమవరంలో ఉంటారు. ఆయన నాకు ఇవన్నీ నేర్పించారండి. ఈ మాటలు ఎలా పెట్టాలి, పద్మావతి గార్డెన్స్ వెళ్ళే దారి. ఇక్కడ మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. పక్కనే సినిమా హాలు, జ్యోతి మహల్.
ఈ మోటార్ సైకిల్ లోగో వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగున్నట్లయితే ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మా పురాణ అమృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.